నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఆ కళాకారులు గౌరవిస్తారు. మరి వీళ్ళెవరు అసలు? సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేదా తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకులు కానీ అన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాదులు, తెలంగాణ పిచ్చోళ్ళు లేదా తెలంగాణ వాదని రెచ్చగొడితే రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు మనకు వస్తాయి, బీఆర్ఎస్కి వచ్చేస్తాయో, మన కాంగ్రెస్ భయం, కాంగ్రెస్కి వచ్చేస్తాను బీఆర్ఎస్ భయం. వాళ్ళిద్దరూ ఏదో పోటీ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అనుకుందాం సార్. ఈ షర్మిల గారికి ఏం పోయే కాలం, వైసీపీకి ఏం పోయే కాలం సార్? ఆంధ్ర అన్న ఫీలింగ్ లేదా? ఇప్పుడు 2001 నుంచి 2004 నుంచి చూడండి, కాంగ్రెస్ లో అధికారంలో ఉంటూ తెలంగాణ వాదన సపోర్ట్ చేసేవారు కాంగ్రెస్ లో నాయకులు. మరి ఆంధ్ర నాయకులకి ఏమైంది సార్? ఇక వైసీపీ పార్టీకి జగన్ వైఎస్ షర్మిల గారికి, వైఎస్ షర్మిల గారి పార్టీ జాతీయ పార్టీ. వాళ్ళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, షర్మిల గారు దేశం అంతా పోటీ చేసేయచ్చు, దేశం అంతా తిరిగేయచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వెళ్ళకూడదు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మాట్లాడకూడదు. రాహుల్ గాంధీ మోడీతో సహా అందరినీ తీసేయచ్చు. ఇక్కడ దిష్టి అంటే అనకూడదు అనమాట షర్మిలారెడ్డి గారికి. మరి షర్మిల గారు జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా, రేవంత్ రెడ్డి గారి పార్టీయా? ఇప్పుడు సార్ ఒక కుటుంబంలో పుట్టినోళ్ళకి, పెరిగినోళ్ళకి, ఒక అమ్మకి నాన్నకి లాలంలో పెరిగినోళ్ళకి, చుట్టాలు బంధువుల్లో పెరిగినోళ్ళకి దిష్టి అంటే ఏంటో తెలుస్తుంది సార్. అడవుల్లో పుట్టిన, అడవుల్లో పెరిగిన అడవి సాంప్రదాయం అంటే ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళకి కూడా తెలుసు దిష్టి అని. అక్కడి నుంచే మొదలైంది. నాకు తెలిసినంత వరకు అన్ని మతాల్లో దిష్టి ఉంది, దిష్టి తీయడం కూడా ఉంది. ఆ దిష్టి తీయలేని బూతిగా భావిస్తున్నారంటే మా పేరు నాని గారు కానీ, మా వైసీపీ నాయకులు కానీ, మా షర్మిల గారు కానీ, మా నారాయణ గారు కానీ ఏం చెప్పాలి సార్ వీళ్ళకి? దిష్టి అంటే తప్పు వచ్చేసిన ఆయన అన్నది ఏంటి? నా తోడు కొంతమంది అన్నారు, అంతకుముందు ఉద్యమంలో తెలంగాణ నాయకులు అన్నారు, టీఆర్ఎస్ నాయకులు, తేడ బిర్యానీ అని కానీ, ఆంధ్రాలో బుద్ధి లేదని కానీ, ఆంధ్రాలో నీళ్ళమ్మ మా ఈయన ఆంధ్ర కోనసీమ పచ్చగా ఉంటుంది, పంటలమ్మ వాళ్ళే పచ్చదనం వాళ్ళకి నన్ను అన్నారు. దాన్ని అన్నాడు తీసుకెళ్ళి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక సపోజ్ అక్క చెల్లెలు ఉన్నా లేదు ఉన్నారు అనుకోండి, నువ్వు బాగున్నారా లేదంటే మార్కులు బాగా వస్తున్నారా అంటే మనతో తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకో యాక్చువల్ అక్క నీ దిష్టి తెలిసి నాకు అక్క అంటాడు. అది యాదృచ్ఛికం, సరదాగా మాట. అది అర్థం చేసుకోకుండా వైసీపీ వాళ్ళు దిష్టి తెలిసిన పోనీలో తప్పు అనుకుందాం సార్. అదే రోజున ఒకరోజు అటు ఇటులో రేవంత్ రెడ్డి గారు పెళ్లి కాని వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉన్నాడో, పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడో, 10 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడో, మందు దాగి వాళ్ళకి పోసమ్మ ఉంది, తైతెక్కలాడి వాళ్ళకి ఎల్లమ్మ ఉంది అని హిందూ మతాన్ని మాట్లాడినప్పుడు, ఎగతాళిగా మాట్లాడినప్పుడు ఈ షర్మిలారెడ్డి గారు ఏమైపోయారు సార్? ఎందుకు కామెంట్ చేయట్లేదు? వాళ్ళ కులవనా, వాళ్ళ పార్టీ అనా, లేదా వాళ్ళ మతాన్ని సమర్థించినాడనా? క్రైస్తవ హిందూ వాళ్ళకి వ్యతిరేక మతమైన హిందూ మతాన్ని తిడుతున్నాడనా? ఈ నారాయణ గారు ఏమైపోయారు సార్? ఈ వైసీపీ నాయకులు చిన్నారెడ్డి గారు ఎందుకు స్పందించలేదు సార్? రేవంత్ రెడ్డి గారి ఎందుకు ఖండించలేదు సార్? అంటే వీళ్ళందరూ కలిపి ఒక బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒక నారాయణ గారు, షర్మిల గారు, వీళ్ళందరూ ఆంధ్రాలో ఉన్న తాడిత పీడిత బాధిత వర్గాలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఎదగకుండా తొక్కేద్దామనా? ఎన్నాళ్ళు సార్ మీ ఆధిపత్యం? షర్మిలారెడ్డి గారిది కానీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ. ఇంకొక ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదట. అంటే రాజకీయ నాయకుడు అంటే ఎన్నిపోట్లు పడాలా ఏంటి? ఎన్నిపోట్లు పోడ్చి కూడా రాజకీయ